గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. సో నేను ఎప్పుడు మనకు ఫ్లాట్ కానీ గ్యాప్ కానీ అయితే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 48,450 అండ్ నెక్స్ట్ వచ్చేసి 48,650 అని చెప్పుకున్నాం అండి. సో మార్కెట్లో ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మనం చెప్పుకున్నాము మార్కెట్లో ఎటువంటి బేరిష్ ఉండదు, బుల్లిష్ ఉంటుంది. సో మార్కెట్లో నేను కూడా ట్రేడ్ చేశాను. సో ఎవరైతే లైవ్ ట్రేడ్ చూడలేదో వెళ్ళి చూడండి, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ రేపు వచ్చేసి ఒకవేళ మార్కెట్లో ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ అయిన తర్వాతకి మార్కెట్లో 48,450 బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 48,680 అండి, 680 ఆర్ 700. లేదు మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 48,900 అండి. అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే రివర్స్ అవుతుండొచ్చు. లేదు రేపు మార్కెట్లో సెల్లింగ్ ఉండాలంటే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అయిన తర్వాత 48,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్లో ఇక్కడ హోల్డ్ చేస్తేనే 50 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ హోల్డ్ చేస్తేనే మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుంది. అందులో వచ్చేసి 47,800 ఫస్ట్ సపోర్ట్, నెక్స్ట్ వచ్చి 47,600 అండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే డౌన్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు బయర్స్కి. లేదు మార్కెట్లో డ్రాగెస్ట్గా డైరెక్ట్ 47,800 కింద గ్యాప్ అయిందంటే మార్కెట్ కంటిన్యూ ఫాల్ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 47,500 అండి. ఎందుకంటే మార్కెట్ లో లెవెల్ ఉంది, అప్పుడు మనకు ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కాబట్టి మార్కెట్లో మనం 48,000 ఎబో మనం బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేద్దామండి. సో మన నెక్స్ట్ నిఫ్టీకి వెళ్ళిపోతే నిఫ్టీలో కూడా మనం చెప్పుకున్నాం ఫ్లాట్ కానీ గ్యాప్ అయితే మార్కెట్లో మంచి బుల్లిష్ అని చెప్పాను. సో మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి నెట్లో బ్రేక్ చేసింది, 22,000 కూడా బ్రేక్ చేసింది. సో మార్కెట్లో అందరూ ప్యానిక్లోకి అయిపోయారు. సో మార్కెట్ మళ్ళీ కింద పడుతుందని సెల్ చేసి ఉంటారు, ఇక్కడ సెల్ చేసి ఉంటారు, ఇక్కడ సెల్ చేసి ఉంటారు. సో వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయిందండి. సో మార్కెట్లో మళ్ళీ మనకు రేపు సెల్లింగ్లోకి రావాలంటే 22,000 కిందనే మనకు ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ మార్కెట్ హోల్డ్ చేస్తే ఫర్దర్గా మనం సెల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అది వచ్చేసి మార్కెట్లో డౌన్ సైడ్ 21,850 అండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. లేదు మార్కెట్లో మళ్ళీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ అయిందంటే మాక్సిమం గ్యాప్ అప్ అయితేనే రేపు మార్కెట్ మంచి మూవ్మెంట్ ఉంటుందండి. మంచి అంటే 22,170 ఆర్ 180 ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ వచ్చేసి 22,250 అండి. లేదు మార్కెట్ డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిందంటే మనకు ఎక్స్పెక్ట్ చేయాల్సింది 22,250 బ్రేక్ అయిందంటే 22,300 అండి, 350. సో మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయితేనే మార్కెట్లో ఈ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. లేదంటే మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ ఓపెన్ అయిందంటే ఫస్ట్ వచ్చేసి 22,180 170 అండి. ఇక్కడ నుంచి మార్కెట్ అయినా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 22,250 అండి. లేదు మార్కెట్లో సెల్లింగ్ రావాలంటే మాత్రం 22,000 కిందకి అయితేనే మార్కెట్ సస్టైన్ అయితేనే మార్కెట్లో ఏమైనా సెల్లింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ కూడా మనకు సేమ్ లైక్ బిహేవియర్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, తర్వాత మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ మూవ్మెంట్ వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న బయర్స్ ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ స్మాల్ ఎస్ఎల్స్ ఉంటాయి కదండి, చెప్పాను కదా మీకు. సో మార్కెట్ తక్కువ మూవ్ ఉన్నప్పుడు ఎస్ఎల్స్ చాలా స్మాల్స్ ఉంటాయి. సో అందుకని మ్యాక్సిమం ఎగ్జిట్ అవ్వరు. సో మళ్ళీ మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బయర్స్ ఉన్నారో మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ తీసుకొని ట్రై చేశారు. సో చాలామంది ఈ రోజుకి ఏమైంది, గ్యాప్ డౌన్ అయింది, సో మార్కెట్లో కంటిన్యూ సెల్లింగ్ ఉంటుంది, ఇక్కడ సెల్ చేసి ఉంటారు, ఇక్కడ సెల్ చేసి ఉంటారు, ఇక్కడ సెల్ చేసి ఉంటారు. సో వాళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అయిపోయిందండి. సో మార్కెట్లో మనం టార్గెట్ సెల్లింగ్ కూడా అంటే మార్కెట్లో 72,700 కింద ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఇక్కడ సస్టైన్ అయితేనే ఏమైనా మనకు డౌన్ సైడ్ ఉంటుంది మూమెంట్. అది వచ్చేసి 72,450 అండి. నెక్స్ట్ వచ్చేసి 72,200. లేదు మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ అయిందంటే మార్కెట్లో మనకు అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 73,280 ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి 73,530 అండి. సో మార్కెట్లో లేదు డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు 73,500 వరకు. ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అయినా కానీ మార్కెట్లో ఇక్కడ సెల్లర్స్ మాత్రం ఎగ్జిట్ అవ్వరండి. సో మళ్ళీ అగైన్ వాళ్ళు ట్రై చేస్తారు ఇది పుష్ చేయడానికి. సో మనకు ఫస్ట్ 73,280 నుంచి మార్కెట్ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాతకి ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తే మనకి నెక్స్ట్ 73,500 వరకు వెళ్ళొచ్చు. లేదు మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అయిందంటే కూడా మార్కెట్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఈ సెల్లర్స్ అందరూ ప్యానిక్ అవుతారు. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అని ట్రై చేస్తుంటారు. సో అందుకని చెప్పానండి, ఫ్లాట్ కానీ ఓపెన్ అయితే ఎక్కువ టార్గెట్ పెట్టుకోకండి. 73,280 వరకు బెస్ట్ రెసిస్టెన్స్ అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, గుడ్ నైట్.